కావలిపట్నంలోని వైకుంఠపురంలో ఒక వివాహిత భర్త కలకట్ల మహేష్ ఇంటి ముందు కూర్చొని న్యాయం చేయాలని బుధవారం ఉదయం నుంచి మౌన పోరాటం చేస్తోంది. సేకరించిన సమాచారం మేరకు ఇలా ఉంది. నెల్లూరుకు చెందిన బిందు మాధవితో కావలికి చెందిన కల్లకుంట్ల మహేష్ కు 2 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. మహేష్ కు మరో మహిళతో శారీరక సంబంధం ఉండడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ విషయం నెల్లూరులో పోలీసుల దృష్టికి పోవడంతో వివాహం జరిగినప్పుడు కట్నం కింద మహేష్ తీసుకున్న బంగారం, నగదు తిరిగి ఆమెకి ఇచ్చేటట్టు ఒప్పందం కుదిరింది. ఒప్పందాన్ని ఉల్లంఘించిన మహేష్ భార్య పట్ల దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆమె కావలికి చేరుకుని భర్త ఇంటి ముందుకు రాకనే భర్త ఇంట్లోని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు. అయితే ఆమె భర్త ఇంటి ముందే కూర్చుని మౌన పోరాటం చేస్తోంది. భర్త కాపురానికి రావాలని ఆమె డిమాండ్ చేస్తోంది. బిందు మాధవి పెళ్ళయి నాకు 2 సంవత్సరాలు అయింది. పెళ్ళైన 1 నెల కల్లా నాకు మా ఆయనకు అక్రమ సంబంధం ఉందని తెలిసింది. దానివల్ల గొడవలు పడుతూ నేను వస్తూ పోతూ ఒక 6 నెలలకి పూర్తిగా వదిలేశాడు. పెళ్ళైన ఒక 9 రోజులకే నా బంగారం మొత్తం కుదరబెట్టేశాడు. సరే ఇంకా నన్ను వదిలేశాడు కదా అని నా బంగారం అయినా నాకు ఇయ్యని అడుగుతూ ఉంటే ఇవ్వట్లేదు. ఇంకా చూసి ఒక 6 నెలలు అలాగే చూసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. పోలీస్ స్టేషన్కి ఒకసారి వచ్చి ఇంకా తర్వాత నేను రాను అని చెప్పాడు. మళ్ళీ మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళాము డిఎస్పీ మేడం కలిసి. మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్తే 5 సార్లు వచ్చాడు. అక్కడ ఉండే సీఏ గారు కూడా సరే అమ్మాయిని బంగారం ఉంటే మళ్ళీ ఇద్దుల కాపురంకి తీసుకొని వెళ్ళు అంటే కూడా రాకుండా, ఆ సార్కి పిలుస్తున్నా కూడా ఆ సార్ కూడా రెస్పాండ్ అవ్వకుండా కామ్గా అయిపోయాడు. మళ్ళీ వేదేపాలెం స్టేషన్లో కేసు పెట్టాం. మళ్ళీ అక్కడ ఎఫ్ఐఆర్ పెట్టాడు. ఒకసారి రాను అంటున్న తలకి సార్ వాళ్ళే తీసుకొచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసాడు. తర్వాత రాండి అంటే 5 నెలలకు బంగారం ఇస్తామని అగ్రిమెంట్ రాసి ఇచ్చారు. 5 నెలలు అయిన తర్వాత ఫోన్ చేస్తుంటే నేను ఇప్పుడు రాలేను, నేను రాను, నాకు ఎండ తగులుతుంది, వడదెబ్బ తగులుతుంది, నేను ఇప్పుడు స్టేషన్కి రాలేను అంట. దాన్ని కూడా సగ చేసేసాడు. తర్వాత నేనే ఇంకా చూసి ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని మీరు బంగారం ఇస్తేనే తీస్తానని ఒకరోజు అంటూ ఉంటే వాళ్ళే 112కి ఫోన్ చేశారు. మా భర్త వాళ్ళు ఫోన్ చేస్తే ఆ సార్ వాళ్ళు సీఏ సార్ వాళ్ళు వచ్చి నీకెందుకమ్మా మేము ఇప్పిస్తాము అని 2 చెక్కులు 2 ప్రామిసరీ నోట్లు ఇప్పించారు. సరే సార్ మీ మాట ప్రకారం బయటకు వస్తున్నాను, నాకు ఎలాగైనా న్యాయం చేయండి అంటే నీకెందుకు మేము చేస్తామమ్మా, నువ్వు మా మాటిని బయటికి రా అని చెప్పి తీసుకొచ్చి మాకు అవన్నీ రాసిచ్చి ఇప్పుడు వెళ్తుంటే వాళ్ళు ఇస్తేనే తీసుకోవాలి, మీరు కేసు పెట్టాడు కదా, వాడు హీగో హట్ అయిపోయి ఉంటుంది, మగోళ్ళు కదా ఎంతైనా మీరు అంత చేయకూడదు, వాడు ఇచ్చినప్పుడే తీసుకోండి అని చెప్తున్నాడు సార్ పోలీసు వాళ్ళు. ఇది జరిగి 1 వారం అయింది సార్. వారం క్రితం జరిగింది ఇట్లాగా. ఇంకా నేనే చూసి ఇంకా వీళ్ళు ఎట్లాగో రావట్లేదని చెప్పి బ్యాగ్ కూడా సర్దుకొని ఇక్కడికి వచ్చేసాను. ఇంకా కాపురంకైనా వద్దాంలే అన్నట్టు పొద్దున్న ఉదయం 10 గంటలకు వచ్చాను. ఇప్పుడు 8 అవుతుంది. వీళ్ళేమో తలుపు తీయట్లేదు, ఇంటికి ఎవరు రావట్లేదు, నేనేమో ఇక్కడే కూర్చోను. 13 సవర్లు బంగారం ఇచ్చున్నాను. లారీ ట్రాన్స్పోర్టింగ్ ఆఫీస్ పెట్టుకో అన్నాడు. ఓన్గా వేపకాయ మిల్లు ఉంది కదా, జెండా వీధి అంటారు కదా, అడ్రస్ కల్లకుంట మహేష్. వాళ్ళందరూ తీసుకొచ్చి వదిలిపెట్టను, మళ్ళీ తీసుకెళ్ళిపోను, అట్లా చేస్తూ ఉన్నాడు. ఈ రోజే నేను ఒక్కదాన్నే వచ్చాను. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, న్యాచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.